సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పోసాని కృష్ణమురళి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టేటి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. సో ఇది భయంతో చేశారా? లేదా ఇంకే కారణాలతో చేశారా? అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. మనం అంతకుముందే చూసాం ఆలి గారు కూడా ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ వరుసలోనే కృష్ణమురళి గారు కూడా వచ్చేసారు. సో దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? మరి మీరే విధంగా చూస్తారు సార్ దీన్ని? కృష్ణమురళి భయపడ్డాడు అనేది వాస్తవం. ఓకే. ఎందుకు వాస్తవం అంటున్నారంటే ఆయన అంటే కుటుంబం నుంచి ప్రెజర్ ఉంది అంటే మీరు అరెస్ట్ అయిపోతే ఎలాగా అనే అనే అభిప్రాయం వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు. ఓకే. అరెస్ట్ అయ్యే పరిస్థితి నువ్వే కొని తెచ్చుకున్నావు అని కూడా మాట్లాడి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్. అంత మాత్రం చేత ఆయన ఏదో రాజకీయాలకు గుడ్ బై చెప్పేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ గొడవలు ఏంటనేది మనకు అనవసరం. అంటే తన పర్సనల్ ఏరియాలోకి విషయాన్ని తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతున్నాడు అంటే ఈ పర్సనల్ లైఫ్ అనేది ఇంతకు ముందు ఉంది ఆయనకి. ఆ ప్రెస్ మీట్ కంటే 2 days ముందు కూడా ఆయన మాట్లాడాడు. ఏది తన మీద వచ్చినటువంటి విమర్శలకు సంబంధించి ఆయన సీరియస్గా మాట్లాడాడు. కానీ 2 రోజుల్లో ఆయనకి అర్థమైంది సీన్. కేసులు అరెస్టులు అంటే విభిన్నమైనటువంటి ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆలోచిస్తోంది కూడా అదే. ఒక 3-4 ఏరియాల్లో కేసులు బుక్ అవుతున్నాయి. వీటిని అడ్మిట్ అయితే రేపు కంటెస్ట్ అయితే 2-3 కోర్టులు అంటే జీవితం అంతా కోర్టుల చుట్టూ తిరగటంగా అయిపోతుంది అనేటువంటి ఒక భయాన్ని, టెక్నికల్ భయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 3rd degree ఉపయోగిస్తారో మరొకటో కాదు. ఈ కేసులు ఎంతకాలం నడుస్తాయో తెలియదు ఎవరికి. ఇవి ఎప్పుడు కేసులు క్లియర్ అయ్యి ఎప్పుడు తాము ఈ గొడవ నుంచి బయటపడతామో తెలియని పరిస్థితి. అందుకని ఈ రొంపిలో ఇరుక్కోవడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆయన క్వాష్ పిటిషన్ వేసుకున్నాడు. ఈయన ఆ ప్రయత్నం కూడా చేయలే పోసాని కృష్ణమురళి. ఆయన లీగల్ ఫైట్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అవును. వర్మ గారిని వీళ్ళతో కలపడం తప్పు. ఓకే. పోసాని కృష్ణమురళి అంటే ఆయన లీగల్ ఫైట్ చేస్తున్నాడు. స్టిల్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆయన యుద్ధం ఆయన చేస్తున్నాడు. వర్మ గారు ఆయన యుద్ధం ఆయన చేస్తున్నాడు. వీళ్ళు యుద్ధం మానేశారు. భగవద్గీతలో కృష్ణుడు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాడు. నువ్వేం చెయ్యాలో అది చెయ్యి, ఫలితం వదిలిపెట్టేయని. ఫలితం గురించి ఆలోచిస్తే పని చేయలేవని చెప్పాడు. వీళ్ళు ఫలితాల గురించి ఆలోచిస్తున్నారు. ఫలితాల గురించి ఆలోచిస్తే వీళ్ళు యుద్ధం చేయలేరు. ఆ యుద్ధం చేయకపోవడానికి కారణం ఫలితాల గురించి ఆలోచించడమే. అంటే అరెస్ట్ అయిపోతామనే భయం ఉంది ఆయనకి చాలా స్పష్టంగా. ఆ తర్వాత తను ఆ రోజుల్లో మాట్లాడిన అగ్రెసివ్ స్పీచ్ అంతా ప్రపంచం ముందు రికార్డు ఉంది. ఆయన రామోజీరావు గురించి మాట్లాడాడు. పైగా ఆ అగ్రెసివ్ దీనిలో సింగ్యులర్గా మాట్లాడటం అనే దాన్ని కూడా మించి వెళ్ళారు. రీసెంట్గా ఆయన చేసిన వీడియోలో కూడా అనే పదం విరివిగా వాడాడు. అలాగే జగన్మోహన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఏబిఎన్ రాధాకృష్ణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి ప్రపంచం ముందు. యూట్యూబ్లో స్టిల్ అలైవ్ ఆ వీడియోస్ అన్నీ. కాబట్టి కొత్తగా ఆయన పైగా ప్రజల్ని పోలిక తీసుకొచ్చుకుని తన్ని తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది చాలా దారుణం. అంటే ప్రజలు కూడా పార్టీ మార్చారు కదా. తెలుగుదేశం పార్టీకి ఓటేశారు 2014లో, తర్వాత ఎన్నికల్లో వైసీపీకి వేశారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీకి వేశారు. అంటే ఒపీనియన్స్ మార్చుకోవటం అనేది ప్రజలు చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి అన్నాడు ఆయన. ఒపీనియన్ మార్చుకోవటం వేరు, నువ్వు కాన్స్టెంట్గా యుద్ధం చేస్తున్నానని చెప్తున్నావు. ఆ యుద్ధం చెయ్యి, ఫైట్ చేయి, అరెస్టులు జరుగుతాయి, ఫేస్ చెయ్యి. నువ్వు మాట్లాడిన మాట నుంచి నువ్వు డీవియేట్ అయితే అలాగా. నిన్న ప్రెస్ మీట్లో ఎంత గౌరవప్రదంగా మాట్లాడాడు.
ఆయన అవును. లోకేష్ తెలుగుదేశం పార్టీలో చైర్మన్ నన్ను పిలిచాడు అని కూడా చెప్పాడు. అంటే ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. బుల్సాని కృష్ణమురళి అనే క్యారెక్టర్ తాలూకా ఇంటిగ్రిటీ క్వశ్చన్ చేయదగ్గ పరిస్థితిలోకి వచ్చేసింది ఇప్పుడు. ఓకే. ఆ పరిస్థితిలోకి తెచ్చుకున్నాడు ఆయన తనని తాను. జనం ఆయన మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ కోల్పోయిన విశ్వాసంతో ఆయన సినిమాలకు కూడా పనిచేసేది ఉండదు, అక్కడ కూడా క్రెడిబిలిటీ ఉండదు. ఆయన రాసిన మాటకి ఆయన చేసినటువంటి కథకి ఒక క్రెడిబిలిటీ ఉండాలి కదా. రచయిత తనని తాను సరెండర్ చేసుకున్న తర్వాత అతను రాసిన రచనల మీద కూడా రెస్పెక్ట్ పోతుంది. అందుకని పౌసాని తన క్యారెక్టర్ని తనే అసాసిన్ చేసుకున్నాడు స్వయంగా అన్నట్టు ప్రెస్ మీట్తో. పౌసాని అనే మీద ఒక ఇమేజ్ ఉంది, అతను ఒక ఫైర్ బ్రాండ్, దేన్నైనా నిలదీస్తాడు, చింపేస్తాడు, చంపేస్తాడు అని ఒక ఇమేజ్ ఉంది. అతను తీసిన సినిమాల్లో కూడా ఆ ఇమేజ్ని ఆయన నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు, ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాల ద్వారా. ఇప్పుడు టోటల్గా ఇమేజ్కి డ్యామేజ్ అయిపోయింది. సో ఆయన సినిమాల్లో నేను జీవితాన్ని కొనసాగిస్తాను అన్నా కానీ అక్కడ కూడా దీపాలు వెలగవు. నీ పవర్ పోయింది, నీ పవర్తో నువ్వేమీ వెలిగించలేవు, ఇప్పుడు అయిపోయింది, ఆ కథ ముగిసింది. సో పౌసాని భయపడ్డాడు, ఆ భయం ద్వారా నష్టపోతాడు. ఈ నష్టం భరించక తప్పదు, ఆయనే చెప్పుకున్నట్టుగా. ఆ విధంగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్నే కాదు, వ్యక్తిగా పౌసాని కృష్ణమురళి ప్రస్థానాన్ని కూడా ఆయన ముగించాడు చాలా స్పష్టంగా. అందుకని పౌసాని ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలకు కూడా ఏ పొంతన లేదు, అసలు ఏ రిలవెన్స్ లేదు, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియట్లేదు. యువతల వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు కూడా ప్రాపర్గా రిజిస్టర్ కావట్లేదు ఆయనకి. వీళ్ళు ఒకటి అడుగుతున్నారు, ఆయన ఒకటి చెప్తున్నాడు, చెప్పిన సమాధానమే మళ్ళీ చెప్తున్నాడు. టోటల్గా ఆయన సైకలాజికల్గా ఇన్బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకు అర్థం అవుతోంది, నేను ఆత్మహత్య సదృశ్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాను అనేది ఆయనకి అర్థమవుతోంది. కానీ అది బయటకు చెప్పడానికి ధైర్యం రావట్లేదు, ఆయన భయం కమ్మేసింది ఆయన. సో ఇంత భయపడేవాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు ఉంటారు? ఎందుకు రాజకీయాల్లో ఓవర్ స్టేట్మెంట్లు ఇస్తారు? ఎందుకు పరిమితులకి లోబడి ఎందుకు ఉండరు? ఓవర్